దేవునికి మొరపెట్టుకుందును. అంటే ప్రేమిందేమిళ్ళ మనుషులకు మొరపెడితే ప్రయోజనము లేదు, మనుషులకు మొరపెడితే ఉపయోగం లేదు, కానీ నేనైతే నా దేవునికి మొరపెట్టుచున్నాను అంటున్నాడు. చదువుకుందాం. యెహోవా నన్ను రక్షించును. అంటే మొరపెట్టడం వలన ప్రేమిందేమిళ్ళరా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు అంటే ప్రార్థన చేయటం వలన దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రేమిందేమిళ్ళరా మనలను రక్షిస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రేమిందేమిళ్ళరా దేవునికి మొరపెట్టడం మనకి తెలియదు. చాలా సందర్భాలు నువ్వు మొరపెడితే చాలు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తాడు. చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచున్నా. ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎన్నిసార్లు మొరపెడుతున్నాడట? ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున. ఎన్నిసార్లు మొరపెడుతున్నాడట? 3 సార్లు మొరపెడుతున్నాడు. మరి మనం మొరపెడుతున్నామా? 3 సార్లు. ఒకసారి ఒక పిల్లోడంట ప్రిమిందిరా ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన పోయే కుటుంబమే. ఒక రోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడట. వాళ్ళ ఇంటికి వచ్చాడట. అరే బాబు నాన్న ప్రార్థన చేస్తున్నావా అన్నాడట. అంటే చేస్తున్న పాస్టర్ గారు అన్నాడట. అరే ఎన్నిసార్లు చేస్తున్నారా నాన్న అంటే అన్నాడట. పాస్టర్ గారు నేను లేవగానే మా మమ్మీ బ్రష్ వేసుకునిరా అంటది. బ్రష్ వేసుకొని వస్తా, టిఫిన్ పెట్టింది, టిఫిన్ తినేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మరలా ఎన్నిసార్లు చేస్తావు అంటే మళ్ళీ మధ్యాహ్నం మమ్మీ భోజనం పంపిస్తుంది కదా, మళ్ళా భోజనం కొరకు ప్రార్థన చేస్తా. మరలా ఎన్నిసార్లు చేస్తావు ప్రార్థన అంటే మళ్ళీ నైట్ భోజనం చేస్తా కదా, మధ్యాహ్నం భోజనం అప్పుడు, నైట్ భోజనం అప్పుడు, ఉదయం టిఫిన్ అప్పుడు ప్రార్థన చేస్తాడట. హల్లెలూయా. అంటే ప్రియమిందనిలాగా ఈరోజు మనము కూడా ఆ చిన్న పిల్లోడు ప్రార్థన లాగానే ఉంది. మీకు తెలుసా ప్రియమిందనిలాగా మనం మీరు ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసారా? ఒక చిన్న పిల్ల తెల్లటి గౌన్ వేసుకుని ఒక జెండా పట్టుకొని ప్రియమిందనిలాగా ఎంత ధైర్యముగా దేవుని మాటలు చెప్తున్నారు. ఆయన నిజ రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మీరు తెలుసుకోండి, ఆయన మీరు నమ్ముకోండి, ఆయన మీ పాపములను విడిపిస్తాడు అని ఆ చిన్న పిల్ల చక్కగా ఎంత ధైర్యముగా చెప్తున్నాం. మనమేంటి చెప్తున్నాం? మనం చెప్తాం చెప్పలేం. ప్రియమిందనిలాగా మన జీవితంలో చేసిన సాక్ష్యాలే సాక్ష్యం రూపంలో చెప్పమంటే మనం ఏం చేస్తాం? అమ్మ భయం అవుతుందండి అంటారు. అవునా? ప్రియమిందనిలాగా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, చదువునా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచుండగా నేను మొరపెట్టుచున్నాను. అంటే ప్రియమిందనిలారా ఎన్నిసార్లు మొరపెడుతున్నాడట? 3 సార్లు మొరపెడుతున్నాడు. అంటే ప్రియమిందనిలారా ఏం చేస్తున్నాడు? సాయంత్రకాలమున మొరపెడుతున్నాడట, మధ్యాహ్నం మొరపెడుతున్నాడట, ఉదయమున మొరపెడుతున్నాడు. అంటే ఉదయం మొరపెడుతున్నాడు, మధ్యాహ్నం మొరపెడుతున్నాడు, ఆ నైట్ భోజనం చేసి పడుకునేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ప్రియమిందనిలారా మొరపెట్టడం అంటే మొరపెట్టే అనుభవం ఏంటంటే ప్రియమిందనిలారా నీకు మొరపెట్టే అనుభవం ఉంటే నీకు ఏది కూడా కొదువ ఉండదు, ఏది కూడా నీకు లోటు ఉండదు. ప్రియమిందనిలారా కీర్తనకారుడు మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడంటే ప్రియమిందనిలారా ఎల్లప్పుడూ ధ్యానం చేస్తున్నాడట, ధ్యానము చేస్తున్నాడట. చదువుకుందాం. ఆయన నా ప్రార్థనలను ఆలకించును. అంటే సాయంత్రకాలం మొరపెడితే, మధ్యాహ్నము మొరపెడితే, నైట్ పూట మొరపెడుతానంట. ప్రియమిందనిలారా ధ్యానము చేస్తానంట. ప్రియమిందనిలారా ధ్యానము చేయటం వలనంట ఏం చేస్తున్నాడంట? నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఆలకిస్తాడు? మన బాధలు ప్రియమిందనిలారా మన భర్త పట్టించుకోకపోవచ్చు, మన ఇంట్లో వారు పట్టించుకోకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారు పట్టించుకోకపోవచ్చు. అయితే ప్రియమిందనిలారా మన బాధలంట, మన మొరనంట, మన కష్టానంట దేవుడు అంటే ఏం చేస్తాడట? నువ్వు దేవునికి ధ్యానం చేస్తే, నువ్వు దేవునికి మొర పెడతానంట, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడట. చదువుకుందాం. నా శత్రువులు అనేకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మనం ఒక్క శత్రువులకి 2 శత్రువులకే ప్రియమిందనిలారా ఏం చేస్తుంటాం? భయపడుతుంటాం. ఇక్కడ కీర్తనకారుడు కంట శత్రువులు ఎంతమంది ఉన్నారట? అనేకులుగా ఉన్నారట. చదువునాను.
అయినను వారు నా మీదికి రాకుండా ఉండునట్టు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణముకు విమోచించి ఉన్నాడు. అంటే శత్రువులంట ప్రిమిందెన మిల్లరా అనేకులుగా ఉన్నారంట. శత్రువుల నుండి ప్రిమిందెన మిల్లరా కీర్తనకారుడు దేవుడికి మొరపెట్టడం వలన శత్రువుల నుండి అంట దేవుడు ఏం చేశాడట, వారు నా మీదికి రాకుండా ఉండునట్టు సమాధానము కలుగునట్టు ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంటే ప్రిమిందెన మిల్లరా మన ప్రాణమును దేవుడు ఏం చేశాడు, కాపాడాడు. మన ప్రాణాన్ని ఏం చేశాడు, దేవుడు రక్షించాడు. అంటే అప్పుడు మిల్లరా శత్రువులు అనేకులుగా ఉండని, ఎంత మందినైనా ఉండని, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే కీడు చేస్తున్న శత్రువులు ఉంటారా? కీడు చేస్తున్న శత్రువులు ఉంటారా? లేదు. కీడు చేయకపోయినా శత్రువులు ఉంటారు, కీడు చేసినా శత్రువులు ఉంటారు, మంచి చేసినా శత్రువులు ఉంటారు, మంచి చేయకపోయినా. ఎందుకంటే నీ కాలం నువ్వు బ్రతుకుతున్నావు కదా, నీది నువ్వు తింటున్నావు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి అడగట్లేదు కనుక ఈడు నా దగ్గరికి రావట్లేదు, ఈడు నా దగ్గరకు వచ్చి అప్పడగట్లేదు, దేహాన్ని అడగట్లేదు కనుక ఇప్పుడు మనం వాళ్ళకి ఏమైపోయినాం, శత్రువులు అయిపోయినా. హల్లెలూయా. అయితే ప్రియమైన మిల్లారా కొట్టుకుంటున్న శత్రువులు కాదండి, తగ్గుకుంటున్న శత్రువులు కాదండి. ప్రియమైన మిల్లారా ఒకరి కాడికి పోకుండా, ఒకరి కాడి చేజాపకుండా, ఒకరి దగ్గర తలంచకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆటోమేటిక్ వాడు నీకు శత్రువు పక్కమట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన మిల్లారా చాలా సందర్భాలు చూస్తే ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, శత్రువులు నాకు అనేకులుగా ఉన్నారయ్యా, అయినను వారు నా మీదికి రాకుండా ఉండునట్టు నా ప్రాణమును. శత్రువులకు ఏం చేయాలంట, సమాధానము కలిగేటట్టు. మన మీదికి రావాలని, మన మీద యుద్ధం చేయాలని, మనల్ని కొట్టాలని, మనల్ని అంతము చూడాలని, ప్రియమైన మిల్లారా వాటిని ఏదో ఒకటి చేయాలని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. అయితే ప్రియమైన మిల్లారా నేను చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే శత్రువులకు సమాధానము కలగాలి. హల్లెలూయా. శత్రువులకు సమాధానము కలగాలి. మనం చూసినప్పుడు ప్రియమైన మిల్లారా వాడే నమస్తో ప్రైజ్లాడో ఏదో ఒకటి దేవునికి స్తోత్రము చెప్పేవాడిగా ఉండాలి. దేవుడే మారుస్తాడు నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే. ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అవును ప్రియమైన మిల్లారా మన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడట, విమోచిస్తాడు. శత్రువుల బారిలో పడకుండా, శత్రువుల చెరులో పడకుండా, శత్రువుల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట, ప్రియమైన మిల్లారా ఆయన మన ప్రాణమును విమోచిస్తాడు. విమోచించడం అంటే నిన్ను విడిపిస్తాడు, నిన్ను సేవముగా దేవుడు ఉంచుతానంటున్నాడు. చదువుకున్నాడు మిల్లారా. ఎందుకు అంటే దేవుని కృపలో మనం ఉన్నాము గనక, దేవుని దయలో మనం ఉన్నాము గనక. మిల్లారా దేవుడు ఎంతగానో కృప చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు కనుక ఆయన ప్రేమలో మనము బలపరచబడదాం, ఆయన ప్రేమలో మనం ముందుకు నడుద్దాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక. అందరము కూడా ఆ చిన్న తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడైన దేవా, మహాగరుడాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సర్వోన్నతుడైన దేవానికి కొందనాలు స్తోత్ర. చక్కటి కీర్తన భాగము నుండి ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి హృదయములోనైనా ఈ మాటలు నిలిచి ఉండినట్టుగా, ఈ మాటలు ఫలించినట్టుగా తండ్రి అయినా నీ కృప చొప్పున బిడ్డలు వాడుకొని ఆయన నడిపించి ధైర్యపరిచి రక్షించమని యేసయ్య నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.